నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో తెలుగు జన విజయకేతనం జెండా సభకు తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రత్తిపాడులో జరిగిన తెలుగు జన విజయకేతనం జెండా భారీ బహిరంగ సభకు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో తెదేపా జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెదేపా జనసేన పార్టీల విజయం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం పట్టణంలో ఈరోజు జరుగుతున్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి జెండా అనేటటువంటి ఒక మహాసభ. ఈ మహాసభకి మన నిడదవోలు నియోజకవర్గం నుంచి చాలా విస్తృతమైనటువంటి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అట్లాగే ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున హాజరై ఈవేళ ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేయాలని, మొన్న రాజమండ్రిలో జరిగిన రా కదలరా సభ కంటే కూడా ఎక్కువ జనాభా ఈవేళ నిడదవోలు నియోజకవర్గం నుంచి ఈ జెండా సభని సక్సెస్ చేయడానికి, ఒక విజయ కేతనం ఎగరవేయటానికి ఈవేళ మా నియోజకవర్గం నుంచి అందరూ కూడా కదిలి వెళ్తా ఉన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం. ఎంచేతంటే రెండు పార్టీలు ఈ రాష్ట్ర భవిత కోసం, ఈ రాష్ట్ర చరిత్ర కోసం ఈవేళ రెండు పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి రాబోయే రోజుల్లో మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసేటటువంటి దిశగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం ప్రతి ఒక్క తెలుగువాడికి మనశ్శాంతిని కల్పించేటటువంటి విధంగా ఇవాళ ఈ సభ జరగబోతూ ఉంది. ఈ సభకి ఇంత పెద్ద ఎత్తున నిడదవోలు నియోజకవర్గం నుంచి మద్దతు ఇచ్చినటువంటి ప్రధానికానికి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకి, అట్లాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకి, వీరందరితో పాటు కార్మిక సోదరులకి, యువతకి, మహిళలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం.